రబ్బర్ అమ్మా, ఎట్ట నించుకోవచ్చు అమ్మా. ఓ చీపీలు ఆగా, ఓ చీపీలు ఊరు నాయను ఇప్పుడు చూసారు ఇదేనమాట ఇంగ్లీష్ రికార్డు. సో ఇదేమన్నా ఇప్పుడు రాయాలి. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే సో నమస్తే అందరికి. సో వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈ రోజు అయితే కాలేజ్ కి వెళ్తలే, ఎందుకంటే ఇంకొక 1 month లో అయితే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి మాకైతే. సో మాకైతే కాలేజ్ లో ఏంది రికార్డ్స్ కానీ ఫెయినర్స్ అని కంప్లీట్ చేయమంటారు. ఇప్పటికి ఒక్క ఫెయినర్స్ కంప్లీట్ చేయాలి. కాలేజ్ స్టార్ట్ అయ్యి చాలా డేస్ అయిపోయింది. ఇంకా 1 month లో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ రోజు అయితే మనం అయితే ఫెయినర్స్ లో అన్ని కంప్లీట్ చేయాలి. సో వాట్సాప్ లో పీడిఎఫ్ పంపించారంట. సో చూసుకుంటా కంప్లీట్ చేయాలి వేరే ఫోన్ లోకి వెళ్ళి. సో అమ్మ 10th లో ఉన్నప్పుడు ఫెయినర్స్ రాసిన, ఇంటర్ వచ్చినప్పుడు మళ్ళీ రికార్డులు ఇంకా ఫెయినర్స్, ఇంటర్కి వచ్చినాక ఏం రాసు లేకుండా అంటే మళ్ళీ అది కూడా ఉన్నది. సో చూద్దాం, నాకు తెలిసి అయితే ఈ రోజైతే కాదు, అందుకని డుమ్మా కొట్టిన ఏదో కొంచెం రాసిద్దామని. చూద్దాం ఏం జరుగుతుందో. రాష్ట్రాన్న చేయలేం చేస్తాయి చక్క. కొంచెం పొద్దున్న లేచిన విశేష ఆరామ్స్ ఎండకి అయితే కూర్చొని చూస్తారు ఎండ పట్ల పోతుందో. సో అక్క ఆపోజిట్ ఎండ అవుతుంది అక్కడ. సో ఎండకి అయితే ఆరామ్సే కూర్చున్నా. పొద్దుగా బ్రష్ చేసి ఆరామ్సే కూర్చున్నారు. బయట కూడా అటు మధ్యలో చైర్ వేసుకొని ఆరామ్సే కూర్చొని వీడియో చూస్తున్నా. మనం ఇప్పటి నుంచి డైలీ తీయాలి, ఎందుకంటే వాచ్ అవర్స్ కంప్లీట్ కావాలి. మీరు ఎండు వరకు చూసిన దాకా వాచ్ అవర్స్ కంప్లీట్ కావాలి. మీరు ఎండు వరకు చూడండి, స్కిప్ చేయకండి. వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతాయి, మనకి పేమెంట్ రావాలి గాయస్. కొద్దిసేపు ఎండలో కూర్చుంటే మస్తు అనిపిస్తుంది. అలానే మాకు ఈ రోజు కాలేజ్ లా లైక్ ఏదో సబ్ స్టేషన్ ఏదో తీసుకోతున్నారు, ఏది ఎలక్ట్రాన్స్ ఏది కరెంట్ ఏదో ఉంటాయి కదా, సబ్ స్టేషన్ తీసుకోతున్నారు ఈ రోజు. దానికి మళ్ళీ 100 రూపాయలు అనమాట. వాళ్ళు కట్టుకోరు, మనమే కట్టాలి 100 రూపాయలు. మళ్ళీ 100 రూపాయలు ఇచ్చి తీసుకోపోతారు, వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మళ్ళీ దొరికి వచ్చేస్తారు. టిఫిన్ కూడా తినిపియ్యరు, అన్ని మన పైసలు లేపిస్తారు. ఏమంటే చూడండి. చలో అయిపోయాం. ఫస్ట్ అయితే రాద్దాం. ఇంతవరకు వీడియోకి లైక్ కొట్టకుండా లైక్ కొట్టుర్రు రా, లైక్ కొట్టుర్రే మీరు ఎందుకు వచ్చేద్దాం. పై పీడిఎఫ్ తీసుకొని రాసి స్టార్ట్ చేద్దాం. చూపుతాం మీకంతా. సో పొద్దుగా కాకపోవాలి. మమ్మీ ఒకసారి నీ ఫోన్ ఇయ్యనా, నీ ఫోన్ ఇ నాకు. నీ ఫోన్ ఇస్తే నేను పీడిఎఫ్ పంపించుకుంటా. ఆ ఫోన్ ఓ చీపీలు ఆగా, ఇట్రా మమ్మీ ఇట్రా, బయట వచ్చిన 150కి 2 చీపీలు. పెద్ద సైజు పొడుగు సైజు, 50 ఊసిపోతే కూడా గట్టి కూడా కావు. దానికే కదమ్మా 2 పిన్నులు వేసుకోవచ్చింది. 90 రూపాయలు చీపులమ్మా. రబ్బర్ అమ్మా, ఎట్ట నించుకోవచ్చు అమ్మా. కరెక్ట్ అన్నా. నేను అడుగు ఎంత ఇస్తావు రెండింటికి? 50కి ఒకటే. 120 రూపాయలు 50కి ఒకటే. నీకు ఎన్ని కావాలమ్మా? 4 కావాలా 2 కావాలా? చాలమ్మా, 2 ఇంక 2 ఇచ్చేది. ఇంకేడ వస్తావమ్మా? ఒక దానికే కదా, ఒక్కొక్కరు 4 తీసుకు. పొడుగు చీపులు ఒకడానికి మంచుకుంటే తీసుకుంటారు మన కాడ. తీసుకుంటే ఉండాలి కదన్నా పైసలు కూడా. ఎంత ఒక్కటి? ఎంత? 50 రూపాయలు. ఒకటి 50 రూపాయలు ఒకటి. ఇంట్లో రాసుకుందామంటే చలి పెడుతుంది, అందుకోసం బయటకు వచ్చేసిన. బయట మొత్తం సెటప్ చేసుకొని ఇక రాసుకోవాలి. బ్యాగ్ తెచ్చేసిన, ఇది మా చెల్లది. సో దీన్ని పెట్టి మీకు ఈ ఫోన్ లా పీడిఎఫ్ ఓపెన్ చేసి ఇక రాయాలా, ఏదైతే అది అలా అయిపోయిందాక చూడాలి. పట్టు ఫస్ట్ అయితే ఓపెన్ చేద్దాం పీడిఎఫ్. ఇదే పని అమ్మా బరా పెట్టి చూద్దాం. పీడిఎఫ్ అయితే పంపించేసిన. సో మనమైతే పీడిఎఫ్ ఓపెన్ చేసేసి చలో ఫస్ట్ బుక్లు అయితే తీయాలి. ఓయమ్మ ఓర్ నాయను ఇప్పుడు చూస్తారు ఇదే అనమాట ఇంగ్లీష్ రికార్డు. సో ఇదేమన్నా ఇప్పుడు రాయాలి. మనకైతే ఇగో పీడిఎఫ్ అయితే పెట్టేసుకున్నా బయట. ఇదైతే పీడిఎఫ్ అయితే ఆన్ చేసిన. ఇప్పుడైతే ఇది మొత్తం ఫిల్అప్ చేసేయాలా. సో బయటకి అయితే వచ్చేసిన మొత్తం. ఇంట్లో చలి పెడుతున్నా అంటే రాద్దామండి. బయటకి వచ్చేసి మంచిగా సెటప్ చేసేసుకున్నా. సో చుట్టుపక్కల చెట్లలో మధ్యలో నేను. చలో ఇక రాసేయాలా. ఎంత టైం పడుతుంది నాకే తెలియదు. బుక్ అయితే మస్తు చిన్నగా ఉంది. బుక్ అయితే మస్తు చిన్నగా ఉంది, చూడాలా. ఫస్ట్ రాసిద్దాం.
ఇంతటితో వీడియో అయితే ఆపిస్తున్నా. సో ఇంతవరకు వీడియో వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వ్లాగ్ లో కలుసుకుంటా. బాయ్ అందరికి. సో ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ లేటర్.